ఈరోజు మనం చెన్నా గోంగూర కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకోవాలి. దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడెక్కిందండి. దీంట్లో జీలకర్ర కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగిందండి. దీంట్లో 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ ఒక 5 చిల్లీస్ ఇలా కట్ చేసుకోవాలండి. వేసేసుకున్నట్లు శనగలు ఒక 6 గంటలు ఈసారి నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో ఒక 3 విజిల్లు వచ్చే వరకు ఉడకపెట్టుకుని ఉంచుకోవాలి. ఆనియన్స్ కొంచెం బాగా వేగినాయండి. దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేట్టు వేయించుకోవాలండి. దీంట్లో ఒక 1 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, ఒక 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి అండి. క్లీన్ చేసుకుని తరిగి పెట్టుకోవాలి. గోంగూర తొందరగానే మగ్గిపోద్దండి. గోంగూర మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం శనగలు వేసుకుందాం. దీంట్లో శనగలు గోంగూర కర్రీ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి తప్పకుండా. నీళ్ళు పోసుకుని ఉడకనివ్వాలండి కొంచెం. ఇప్పుడు మూత పెట్టి ఉడకనిద్దాం కూర దగ్గర పడే వరకు. ఇది కూర ఉడికిపోయి వచ్చిందండి. మనకి ఒక 2 నిమిషాలు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు శనగలు గోంగూర కర్రీ రెడీ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి.